రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మిరప మొక్కలు నాటేసుకునేటప్పుడు మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. యాక్చువల్గా రైతు సోదరులందరూ కూడా మిరప మొక్కలు మనకు భూమి వేడి తగ్గిన తర్వాత నాటేసుకోవాలండి. ఇప్పుడు ప్రస్తుతము అంటే ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి ఇంకా భూమి ఇంకా కొంచెం వేడిగానే ఉంది. అయితే మనం మిరప మొక్కలు నాటేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫస్ట్ మనం ఇట్లా నారు మెయింటైన్ చేస్తాం కదండి. ఈ నారు ఏదైతే మెయింటైన్ చేస్తామో దీన్ని మనం అన్నీ పీకి కూడా ఒక స్థలంలో పక్క పెట్టుకొని నాటేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ నారుకు మనం తెగుళ్ళు రాకుండా టీకాలు వేసుకునేలాగా మంచి మందులు మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి. టీకాలు అంటే మీ అందరికీ తెలిసిందే అండి. చిన్నపిల్లలకు మనకు ఎక్కువ రోగాలు రావద్దు అని చిన్నప్పుడు టీకాలు వేస్తాం అన్నమాట. అయితే ఈ మిరప నారుకు కూడా మనం టీకాలు వేయడానికి, అంటే టీకాలు వేయడం అంటే ఇంజక్షన్లు కుచ్చడం కాదండి. దానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో మీకు చెప్తా. దానివల్ల రైతులకు లాభం ఏంటనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నారు మనం ఏదైతే పీకి కట్టలు కట్టి పక్కకు పెట్టుకుంటామో వాటికి మనం ఈ కృషి రసాయనం వాళ్ళది క్రిటెక్ట్ కానీ, కృషి రసాయనం వాళ్ళది కాక్సీ 55 కానీ, లేదా కృషి రసాయనం వాళ్ళది కీషీల్డ్ కానీ, లేదా సుదర్శన్ కంపెనీలో ట్రిపుల్ స్టార్ అని ఉంటుంది. ఇవి మనకు మిరపనారుకి టీకాల్లాగా పనిచేస్తాయి అన్నమాట. అంటే టీకాల్లాగా పనిచేసినప్పుడు ఇవి ఏ రకాలుగా మనకు మిరపనారుకు ఉపయోగపడతాయి అంటే, మనకు మిరపలో ఎక్కువగా వేరుకుళ్ళుడు సమస్య అనేది వస్తుంది. దాంతోపాటుగా మొదలు కుళ్ళుడు, తర్వాత కొమ్మలు కుళ్ళిపోవడం, కాయల మీద మచ్చలు, కాయకుళ్ళుడు, మళ్ళీ మనకు ఆకుల మీద బ్యాక్టీరియా, ఆకుమచ్చ తెగులు, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఇలాంటివన్నీ కూడా మనకు రాకుండా నివారించుకోవడం కోసం, అంటే కనీసం ఒక 20-30 రోజులు నాటేసినాక 20-30 రోజుల వరకు కూడా మనకు మొక్కలు తెగుళ్ళ బారిన పడకుండా ఉండాలంటే ఈ మందులు ఉపయోగించుకోవాలన్నమాట. ఈ మందులు ఉపయోగించే విధానం కూడా చాలా తేలిగ్గా ఉంటుందండి. ఇవేం చేయాలంటే మనం ఈ క్రిటెక్ట్ కానీ, కీషీల్డ్ కానీ, కాక్సీ 55 కానీ, లేదా ట్రిపుల్ స్టార్ కానీ, ఇవేం చేయాలంటే మనం ఒక ప్లాస్టిక్ టబ్బు ఏదైతే ఉంటుందో ఆ ప్లాస్టిక్ టబ్బు తీసుకొని దాంట్లో అది నిండేంత వరకు నీళ్లు పోసి, లేదా అంగుళం 2 అంగుళాలు ఖాళీ ఉండేటట్టు నీళ్లు పోసి, దాంట్లో మనం ఈ పీకిన నారైతే ఏదైతే ఉంటుందో నాటేయడానికి ముందు అంటే ఒక 5-10 నిమిషాలు కనుక ఈ రసాయన మిశ్రమ ద్రావణంలో కనుక ఈ వేర్లు మునిగేలాగా ఉంచి నాటేసుకున్నట్లయితే మనకు ఎక్కువ శాతం తెగుళ్ళ బారిన పడకుండా కాపాడుకోవచ్చు అన్నమాట. ఇది పెద్ద రేటు కూడా ఉండవండి. మనకు ఒక టబ్బు నీళ్ళు అంటే దగ్గరగా 20-30 లీటర్లు ఉంటాయి, లేదా 40 లీటర్లు ఉండే అవకాశం ఉందన్నమాట. వాటికి ఇది ఏదైనా సరే ఒక 100 గ్రాములు ఈ క్రిటెక్ట్ కానీ, కాక్సీ 55 కానీ, లేదా కీషీల్డ్ కానీ, లేదా ఈ ట్రిపుల్ స్టార్ కానీ ఒక 100 గ్రాములు తీసుకొని ఆ నీళ్ళల్లో కలిపిన తర్వాత ఈ మిర్చి మొక్క వేర్లు ఏవైతే ఉంటాయో అవి మునిగేంత వరకు ఒక 5-10 నిమిషాలు నానబెట్టి మనం ప్రధాన పొలంలో కనుక నాటేసుకుంటే తెగుళ్ళ బాధ నుంచి తప్పించుకోవచ్చు అనమాట. ఈ క్రిటెక్ట్లో ఏముంటుందంటే 2 రకాల మందులు ఉంటాయి. ఒకటి థాఫెనట్ మిథైల్, ఇంకోటి కాపరాక్సిక్లోరైడ్. థాఫెనట్ మిథైల్ అంటే మీ అందరికీ తెలిసిందండి, రోకో. ఇంకొకటి కాపరాక్సిక్లోరైడ్ అంటే మనం బ్లైటాక్స్ కానీ, బ్లూ కాపర్ కానీ అని ట్రేడ్ నేమ్తో పిలుస్తాం కదా. ఈ 2 మందులు ఉంటాయి దీంట్లో. ఇది 100 గ్రాముల్లో మనకు దొరుకుద్ది. ఇంకోటి కాక్సీ 55. ఈ కాక్సీ 55లో కూడా 2 రకాల మందులు ఉంటాయి. ఒకటి కాపరాక్సిక్లోరైడ్, తర్వాత మెట్లాక్సిల్ అంటే బ్లూ కాపరు, తర్వాత రిడోమిల్, ఇట్లా 2 కాంబినేషన్లు ఉంటాయి. ఈ కీషీల్డ్ అనే దాంట్లో కూడా 2 మందులు ఉంటాయి. ఒకటి మ్యాంగో జబ్బు, ఇంకొకటి థాఫెనట్ మిథైల్. మ్యాంగో జబ్బు అంటే మీ అందరికీ తెలిసిందే అండి, M45 అంటారు కదా అది. తర్వాత థాఫెనట్ మిథైల్ అంటే రోకో. ఇట్లా 2 మందులు ఉంటాయి అన్నమాట. ఈ ట్రిపుల్ స్టార్ అనే దాంట్లో 3 మందులు ఉంటాయి. ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్, థాఫెనట్ మిథైల్, థైమిథాక్సమ్. ఈ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అంటే మనకు నాటివ్ టెక్నికలో ఉంటుంది. తర్వాత థాఫెనట్ మిథైల్ అంటే రోకో టెక్నికల్, థైమిథాక్సమ్ అంటే ఎక్టారా టెక్నికల్. సో ఇట్లా ఈ ట్రిపుల్ స్టార్ వాడటం వల్ల ఇంకా ఏం జరుగుద్ది అంటే మనకి ప్రధాన పొలంలో వేరు పురుగులు కానీ, గాజు పురుగులు కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తాయి కదా, వాటిని కూడా ఇది సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. తర్వాత మొక్కల్లో వచ్చేటువంటి మొదలు కుళ్ళుడు, వేరు కుళ్ళుడు సమస్య, వాటి నుంచి కూడా ఇది కాపాడుద్ది అనమాట. మళ్ళీ ఆకుల మీద ఏమన్నా మచ్చలు వచ్చినా కానీ ఇది కంట్రోల్ చేస్తుంది. సో ఈ 4 రకాల మందులు అనేవి మనకు మిరప మొక్కల్లో టీకాల్లాగా పనిచేసి
ఒక 20-25 రోజుల వరకు నాటేసినాక 20-25 రోజులు, లేదా మనకు కాలం మంచిగా ఉందనుకోండి 30-35 రోజుల వరకు కూడా మొక్కల్లో తెగుళ్ళు రాకుండా కాపాడడానికి వీలుగా ఉంటుంది. మొక్కల్లో ఎప్పుడైతే తెగుళ్ళు రావో మనం అందించినటువంటి ఎరువులు ఏమైతే ఉన్నాయో మొక్క సమృద్ధిగా తీసుకొని ఎదుగుదల మంచిగా వచ్చి మనకు మంచి దిగుబడులు ఇచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి రైతు సోదరులు ఈ 4 ఏదో ఒక మందుని మిరప మొక్కలు నాటేసే ముందు తమ యొక్క ప్రధాన పొలంలో నాటేసే ముందు కనుక ఈ ఒక 2 బకెట్ల నీళ్ళల్లో కలుపుకొని నారు ముంచి నాటేసుకుంటే మనకు మొక్కలు ఆరోగ్యకరంగా తెగుళ్ళ బారిన పడకుండా ఉంటాయన్నమాట.